2014 కూడా మీకు చెప్తున్నాను. ఈ రోజున టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేసినా కూడా చెప్తాను మీకు. అయితే అవివేకంగానో తెలివి తక్కువతనంగానే చేయలే. నువ్వు పొలిటికల్ ప్రాసెస్లో ఉండేటప్పుడు వై యూ హ్యావ్ టు బి వెరీ కన్స్ట్రక్టివ్ అన్న ఒక ఆలోచన విధానాన్ని చెప్తున్నాను మీకు. మీరు పార్టీలు ఎన్నైనా పెట్టుకోండి, ఇబ్బంది లేదు, బట్ నిలబడాలి. నేను ఒక మాట చెప్తే అది కూడా ఒక చాలామంది లక్షలాది మందిని, కోట్లాది మందికి రీచ్ అవ్వగలిగే, లక్షలాది మందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు ప్రతి మాట చాలా ఆచితూచి మాట్లాడాలి. 2008-2009లో ఆ రోజున మనం నిలబెట్టుకోలేని పరిస్థితులు ఉండటం వల్ల మనము ఉండలేదు పొలిటికల్ ప్రాసెస్లో. ఆ రోజున మిగతా వాళ్ళని కూడా చేసుకొని ఇవ్వలేకపోయాం. ఆ డిస్రప్షన్ ఏం చేసింది, భవిష్యత్తు తాలూకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని అగమ్యగోచరం చేసింది. సో ఇట్ ఈస్ మై వే ఆఫ్ సేయింగ్ సారీ. ఆంధ్రప్రదేశ్ విభజనలో సరిగ్గా న్యాయం జరగలేని పరిస్థితుల్లో మనమే కనుక పార్టీ పెట్టకుండా వదిలేసి ఉంటే, అది పూర్తి కమిటెడ్ లీడర్షిప్కే వదిలేసి ఉంటే, వాట్ ఎవర్ దర్ కెపాసిటీ చేసి ఉంటే, మనకి విడిపోయినా కానీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగేదేమో అన్న ఒక భావన ఎప్పుడు నన్ను వెంటాడింది. అందువల్ల నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను ఆ రోజున, భారతీయ జనతా పార్టీకి. అందువల్ల నేను పదవులు ఏమి ఆశించలే. ఎందుకంటే గతంలో ఒక తప్పు జరిగింది. ఎందుకు తప్పు అంటే పోటీ చేయటం వల్ల కాదు, నిలబెట్టుకోలేకపోవటం. ఒక పార్టీని మనం నడపలేకపోయాం. నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను, నేను పార్టీ పెడితే మటుకు నా ఆఖరి ప్రాణం వరకు ఇంక తీయకూడదు. దీన్ని గెలుస్తామో లేదో నాకు తెలియదు, బట్ నిలబడాలి, బరిలో నిలబడాలి, బరిలో నించొని ఉండాలి, నిలబడి ఉండాలి. నేను అది డిసైడ్ చేసుకున్నాను రోజు.